హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం ఇన్ ఢిల్లీ. రెండు టీంలు అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో రెండో ప్లేస్లో ఉంది, ఆర్సీబీ ఏమో థర్డ్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ రెండు టీంలు చాలా పోటాపోటీగా ఉంటుంది. దీని గురించి ప్లేయింగ్ 11 అవన్నీ మనం చూసుకుందాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం చూసుకున్నాం. పిచ్ వెదర్ చూస్తే అయితే ఈ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 185 ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ స్పిన్నర్స్కి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఈ గ్రౌండ్లో ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకన్నా సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు డ్యూ వస్తుంది కాబట్టి బ్యాట్ చేజింగ్కి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ గ్రౌండ్లో ఎవరు టాస్ గెలిచినా కానీ ఫస్ట్ బౌలింగే ఎంచుకుంటారు. ఎందుకంటే చేజింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది. టెంపరేచర్ 30 degrees ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకు వర్షం పడే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. టాస్ గెలిచిన వాళ్ళు తప్పకుండా ఫీల్డింగ్ ఫస్టే తీసుకుంటారు. ఇంకా మనము ఫామ్ బట్టి చూస్తే అయితే రెండు టీంలు అయితే మంచి ఫామ్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ పొజిషన్లో ఉంది, 6 wins 6 విజయాలతోని. ఆర్సీబీ ఏమో థర్డ్ ప్లేస్లో ఉంది, వాళ్ళు సేమ్ 6 విజయాలతోనే ఉన్నారు. కాకపోతే కొద్దిగా నెట్ రన్ రేట్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. డీసీ ఏమో లాస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ మీద ఎల్ఎస్జీ మీద మంచి విన్నుతో వస్తుంది. ఆర్సీబీ ఏమో వాళ్ళు లైన్గా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు టీంలని ఈజీగా ఓడగొట్టి వస్తున్నారు. కాబట్టి మూమెంటం అయితే రెండు సైడ్లు ఉంది. ఎవరు గెలుస్తారని చెప్పలేము. రెండు టీంలు డీసీ విజయంతోనే వస్తుంది ఈ మ్యాచ్లోకి, ఆర్సీబీ కూడా విజయంతోనే వస్తుంది. కాబట్టి రెండు టీంలు అయితే చాలా పోటాపోటీగా ఆడుతున్నాయి ఫ్రెండ్స్. ఎవరు గెలుస్తారని అయితే ఖచ్చితంగా చెప్పలేము. ఫామ్ పరంగా చూస్తే అయితే రెండు టఫ్గా ఉన్నది. కాకపోతే ఢిల్లీది కొద్దిగా ఎడ్జ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. కీ ప్లేయర్స్ చూసేటైతే కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్లో కేఎల్ రాహుల్ అయితే ఆర్సీబీ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇంతవరకల్లా 741 runs కొట్టిండు 17 matchesలో. అక్షర్ పటేల్ కూడా బ్యాట్ బాల్తోనే చాలా బాగా ఆడుతుండు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ వచ్చి బౌలింగ్ చాలా బాగుంది. ఈ గ్రౌండ్లో 19 wickets ఉంది, చాలా మంచి ఉంది. ఆర్సీబీ తరపు నుంచి చూస్తే అయితే ఇంకా విరాట్ కోహ్లీకి ఇంకా మనం చెప్పనక్కర్నే లేదు. ఈ డీసీతోని 1079 runs ఉన్నాయి. రజత్ పాటీదార్ కూడా సైలెంట్ కిల్లర్ టైప్, యావరేజ్ మంచిగా ఉంది, స్ట్రైక్ రేట్ బాగుంది డీసీ తరపున. జాష్ హేజల్వుడ్ అయితే ఇప్పుడు పర్పుల్ క్యాప్లో సెకండ్ పొజిషన్లో ఉండు. జస్ట్ యావరేజ్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది కాబట్టి తను సెకండ్ ప్లేస్లో ఉండరు. ఈ రెండు టీంలలో అయితే వీళ్ళిద్దరు మెయిన్ ప్లేయర్స్, ఇంకా మిగిలిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళే చాలా మెయిన్ ప్లేయర్స్ అని చెప్పాలి ఫ్రెండ్స్, చెప్పాలి. ఇంకా ఆర్సీబీలో అయితే ఇంకా చెప్పుకోవాలంటే దేవదత్ పడికల్ ఉన్నాడు. వాళ్ళ దాంట్లో కూడా ఇంకా అభిషేక్ పూరల్ ఇట్లా ఇంకా మిగతా ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే వీళ్ళైతే చాలా మెయిన్ ప్లేయర్స్. బెంగళూరు నుంచి చూస్తే అయితే ఇంకా మనకు బ్యాటిల్ టు వాచ్ అంటే ఈ దాంట్లో కేఎల్ రాహుల్ వర్సెస్ హేజల్వుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉండు, హేజల్వుడ్ కూడా మంచి ఫామ్లోనే ఉండు. కాబట్టి బాగా ఓపెనింగ్ వస్తుంది కాబట్టి కేఎల్ రాహుల్, హేజల్వుడ్ ఓపెనింగ్ బౌలింగ్ కాబట్టి వీళ్ళకి పోటీ ఉంటుంది. అలాగే కోహ్లీ వర్సెస్ కుల్దీప్ యాదవ్ కోహ్లీ కొద్దిగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లతో కొద్దిగా ఎక్కువ సార్లు అవుట్ అవుతుంది కాబట్టి కొద్దిగా వీక్నెస్ ఉంటుంది ఇన్నింగ్ స్టార్టింగ్లో. కాబట్టి చూడాలి. వీళ్ళిద్దరైతే ప్లేయర్స్ టు వాచ్, ఈ బ్యాటిల్స్ టు వాచ్. వీళ్ళు నలుగురు చాలా ఇంపార్టెంట్ ఉంటారు. చూడాలి ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. కోహ్లీ అయితే ఈ గ్రౌండ్లో మంచి రికార్డు ఉంది. ఈ కోహ్లీకి ఇది కూడా హోమ్ గ్రౌండ్ ఢిల్లీ కాబట్టి చూడాలి ఎలా ఆడతాడో. మంచి ఫామ్లో ఉండి ఈసారి అయితే కోహ్లీ, ఈసారి కప్పు నమ్మదే అంటారు అందరైతే. ఢిల్లీ క్యాపిటల్ యొక్క స్ట్రెంగ్త్ చూస్తే అయితే వాళ్ళకు ఓపెనింగ్ టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుంది.
కేఎల్ రాహుల్, అభిషేక్ పురేలు చాలా సూపర్ ఉంది. వీళ్ళ స్ట్రెంగ్త్ అయితే మెయిన్ ఇదే. ఇంకా స్పిన్, లీతల్ స్పిన్ అటాక్ అంటే స్పిన్ అటాక్ కూడా చాలా బాగుంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చాలా సూపర్ ఉంది. కాకపోతే ఇలా వీక్నెస్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ అంత బాగాలేదు, చెప్పుకోదగ్గ నెంబర్ 4 బ్యాట్స్మెన్ లేదు. ఆర్సీబీ స్ట్రెంగ్త్ చూస్తే అయితే 3 టాప్ 3 అయితే సూపర్ ఉన్నారు. కోహ్లీ, ఫిల్సల్ట్, పటీదార్ వీళ్ళు ముగ్గురు చాలా బాగున్నారు. బౌలింగ్ కూడా వెరైటీ ఉన్నది వీళ్ళ దాంట్లో, స్పిన్, ఫాస్ట్ అందరూ చాలా బాగున్నాయి. వీక్నెస్ ఏంటంటే వీళ్ళ ఇన్కన్సిస్టెంట్ స్పిన్నర్స్ అంటే అంత చెప్పుకోదగ్గ స్పిన్నర్స్ అయితే లేరు ఢిల్లీతో పోల్చుకుంటే. ఒక మ్యాచ్లో మంచిగా ఆడుతారు. డీసీ వీళ్ళదైతే చాలా బాగుంది, చూడాలి ఎవరు బాగా ఆడతారో. కేఎల్ రాహుల్ ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మీరు ఎవరు గెలుస్తారో, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో అనుకుంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఎవరు బాగా ఆడతారో, డీసీ తరపునైనా ఆర్సీబీ తరపునైనా ఎవరు బాగా ఆడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా మేము చేసే వీడియోలు మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి don't forget to subscribe and please like, share and subscribe. Thanks for watching friends. Bye.